హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాను. స్కూల్కి పంపించి ఇంట్లో పని మొత్తం అయిపోగొట్టుకున్నానండి. కొంచెం మిషన్ కుట్టే పని ఉందని చెప్పి ఇక్కడ మిషన్ దగ్గర కూర్చున్నాను. నేను అనుకున్నాను కదా, మార్నింగ్ పని మొత్తం తొందరగా చేసుకొని పిల్లలు వచ్చే వరకు మిషన్ కుట్టడం అయిపోగొట్టుకోవాలి అనుకున్నాను. ఎందుకు అంటే వాళ్ళు వచ్చాక నేను మిషన్ కుట్టాను అనుకో, మా కన్నయ్య ఇటువైపు, మా విషు ఇటువైపు కాళ్ళు పెట్టి తొక్కుతూ ఉంటారు, మధ్యలో చేయి కూడా పెడతారని చెప్పి భయంతో వాళ్ళు ఉన్నప్పుడు నేను మిషన్ అయితే కుట్టుకోను. నేను ఏమనుకున్నానంటే ఫాస్ట్గా పని అంతా కంప్లీట్ చేసుకున్నాక పిల్లలు వచ్చే వరకే మిషన్ కుట్టడం అయిపోగొట్టుకోవాలనుకున్నాను. కాకపోతే నాకున్న బద్ధకానికి నేను ఫోన్ చూస్తూ వంట చేసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం వల్ల టైం అయితే 12 అయింది. 12కి మా కన్నయ్య ఇంటికి వస్తాడు. తనని నేను స్కూల్కి వెళ్ళి తీసుకొస్తాను. తనైతే ఆడుకుంటారు. నేను చెప్పాను కదా, ప్లీజ్ నాన్న నేను వీడియో చేసుకుంటున్నాను, నువ్వు మిషన్ దగ్గర రాకు అని చెప్పాను. ఇప్పుడైతే బయట ఆడుతున్నాడు. మరి తర్వాత వస్తాడో రాదో చూద్దాము. నేను ఇవాళ ఏం కుడుతున్నానంటే నేను చూపిస్తాను. ఇదే స్టిచ్చింగ్ లో ఏం కుడుతున్నానంటే, ఇది మా సార్ షర్ట్. ఇది ఫుల్ హ్యాండ్స్ తో ఉంది కదా, దీన్ని హాఫ్ హ్యాండ్స్ గా చేసి కుట్టమని చెప్పారు. అయితే మా సార్ అన్నారు కదా, నాకు ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ చాలా ఉన్నాయి కదా, దీన్ని హాఫ్ గా చేసి కుట్టు, నేను వేసుకుంటానని చెప్పారు. నేను అన్నాను కదా, నువ్వు హాఫ్ కట్ చేసి కుట్టమంటున్నావు, కుట్టినాక అది సెట్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఎందుకు అంటే నాకు సరిగ్గా మిషన్ కుట్టడమే రాదు, నువ్వు ఇంకా మంచి డ్రెస్ని కట్ చేసి కుట్టమని చెప్తున్నావు అంటే మా సార్ అన్నారు, పర్లేదు ఏం కాదు, నీకు వచ్చినట్టు కుట్టు, ఒకవేళ అది సెట్ అవ్వకపోతే నేను ఇంట్లో వేసుకుంటానని అయితే మా సార్ చెప్పారు. అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ 2 షర్ట్స్ ఇచ్చాను తను కుట్టమని. ఈ ఒక షర్ట్ కట్ చేయలేదు, ఇంకో షర్ట్ అయితే నేను కట్ చేశానండి. ఇది ఉంటుంది కదా, ఇలా హాఫ్ హ్యాండ్గా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసి కుట్టాలి. ఆ తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ ఉంటుంది కదా, ఆమె 2 నైటీలు ఇచ్చింది, చూపిస్తాను. సార్వి 2 షర్ట్స్ ఉన్నాయి కదా, దాంట్లో అయితే ఒకటి బ్లూ కలర్ది కట్ చేశాను కదా, అది కుడతాను. ఆ తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ అయితే నైటీ డబుల్ స్టిచ్చింగ్ చేయమని ఇచ్చింది. ఒకటి ఈ కలర్ గ్రే కలర్, ఒకటి పింక్ కలర్. నైటీస్ చాలా బాగున్నాయి. ఆంటీ నైటీలు కుట్టమని ఇచ్చి అయితే 15 రోజులు అవుతుందండి. ఇంకా నాకు ఇంట్లో పని తీరట్లేదు అని చెప్పేసి ఆంటీ నైటీలు కూడా కుట్టలేదు. ఇంకా ఎట్లాగో మిషన్ ఓపెన్ చేశాను కదా కుట్టడానికి. మా సార్ 2 షర్ట్స్ ఉన్నాయి, దాంతో పాటుగా ఇవి కూడా కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా బయట పెట్టాను నేను. అయితే ఆంటీ నైటీస్ ఇచ్చి 15 రోజులు అయిపోయినా కూడా కుట్టలేదు. ఇంకా నా టాప్స్ ఏం కుట్టుకుంటానని చెప్పేసి ఇవి 3 మంత్స్ నుంచి ఈ టాప్స్ అలాగే పెడుతున్నాను, దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవట్లేదు. అయితే ఇంకా ఎలాగో మిషన్ కుడుతున్నాను అని చెప్పేసి మా సార్ ఏమో 2 షర్ట్లు, మా ఇంటి ముందు ఆంటీ ఏమో 2 నైటీలు, నా ఏమో 2 టాపులు. మరి ఇది ఇవాళ అవుతుందో కాదో తెలీదు. 3 మంత్స్ నుంచి ఈ రోజు వీటిని స్టిచ్చింగ్ చేయడానికి అయితే బయటికి తీసానండి. ఫస్ట్ అయితే మా సార్ది షర్ట్ కుడతాను. షర్ట్ కుట్టిన తర్వాత మా ఆంటీ ఉంది కదా, ఆమె 2 నైటీస్ కుడతాను. ఒకవేళ టైం ఉంది నాకు కుట్టబుద్ధి అయితే ఈ 2 టాప్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటానండి. ఓకేనా? మరి ఇంకెందుకు లేదు, మా సార్ షర్ట్ అయితే కుడదాము. ముందుగా అయితే మిషన్లో దారం పెట్టుకుంటానండి. ఇక్కడ నేను దారం డబ్బా ఓపెన్ చేశాను కదా, ఇది నేను మిషన్ కొన్నప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. 350కి ఏమో ఈ డబ్బా వచ్చింది. దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నేను నా టాప్స్కి అయితే నేను సేమ్ కలర్ థ్రెడ్ వాడను. ఒకసారి హాఫ్ హ్యాండ్స్ కుడుతున్నాను కదా, వేరే కలర్ థ్రెడ్ పెడితే బయటికి కనిపిస్తుందని సేమ్ కలర్ థ్రెడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఫుల్ హ్యాండ్ షర్ట్ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు నేను హాఫ్ హ్యాండ్స్గా కట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను మా సార్ ఓన్ డోది హాఫ్ హ్యాండ్స్ షర్ట్ ఉంటుంది కదా, అది ఎంత నింటుందో అని చెప్పి నేను చెక్ చేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఏమో 9 ఉంది, అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. షోల్డర్ కింది భాగం నుంచి 5 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు పైననేమో 9 పెట్టాను, కిందనేమో 5 పెట్టాను కదా, వాటి రెండింటిని కలుపుతూ ఒక స్కేల్ సహాయంతో లైన్ గీసుకున్నాను. ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకొని ఇలా అయితే లైన్ గీసేసుకొని కట్ చేస్తున్నానండి. ఈ 2 ఇంచెస్ ఎందుకు ఎక్కువ పెట్టానంటే మనం ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, అందుకని 2 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. చూడండి, ఫుల్ హ్యాండ్స్ని కాస్త హాఫ్ హ్యాండ్స్గా కట్ చేశాను. 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాను కదా, అక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకున్నానండి. 2గా ఫోల్డింగ్ చేసుకొని సైడ్ నుంచి కుట్లు వేసేస్తున్నాను. నేను మధ్యలో ఆపుతూ క్లాత్ని 2 ఫోల్డింగ్లుగా చేసుకొని అయితే సైడ్ నుంచి మొత్తం కుట్టేసుకుంటున్నానండి. నాకు మిషన్ కుట్టడం అంతంత మాత్రమే వస్తుందండి. మా సార్కి చెప్పాను, నేను ఫుల్ హ్యాండ్స్ కట్ చేసి కుడితే మళ్ళీ ఖరాబ్ అవుతుందేమో, నేను కుట్టను అని చెప్పాను. తనేమో పర్లేదు కుట్టేసి అన్నాడు. చూడండి, హాఫ్ హ్యాండ్స్గా కట్ చేసి అయితే ఒక సైడ్ అయితే కుట్టేశాను, ఒక హ్యాండ్ కుట్టేశాను. ఇప్పుడు ఇది తనకు సెట్ అవుతుందో లేదో అని అయితే కొంచెం భయంగానే ఉంది నాకు. ఒక హ్యాండ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇటువైపు ఇంకో హ్యాండ్ ఉంది కదండి, ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇందాక ఎలా కుట్టుకున్నాను అలాగే కుట్టేసుకుంటాను మొత్తం.
ఆ హ్యాండ్ కుట్టేస్తా అని చెప్పి మీ అందరికీ నేను కుట్టి రాకనే మొత్తం షర్ట్ మొత్తం చూపిస్తున్నానండి. 2 హ్యాండ్స్ అయితే సమానంగా వచ్చేసాయి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. నాకు సరిగ్గా కుట్టడం రాదు కాబట్టి మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే నాకే సగం సగం తెలుసు. మీకు ఇంకా నేనేం చెప్తాను చెప్పండి. కాకపోతే నేను మిషన్ కుడుతున్నానని మీ అందరికీ చెప్పాలని ఈ వీడియో తీస్తున్నాను అంతే. మా సారు షర్ట్ అయితే కుట్టేశానండి. తనకి సెట్ అవుతుందో లేదో. హ్యాండ్స్ అయితే సమానంగానే ఉన్నాయి. ఇంకోటి పాత షర్ట్ సైజ్ తీసుకొని కుట్టాను కదా, ఆ 2 కూడా సమానంగానే ఉన్నాయి. ప్రాబ్లం ఏం లేదు అని అనిపిస్తుంది నాకు. మరి తను వచ్చాక ఇంకా తను వేసుకున్నాక తెలుస్తుంది. ఇక మా ఆంటీవి 2 నైట్లు కుడదామని అయితే తనకి లెంత్ ఎక్కువగా ఉందని చెప్తే ఫస్ట్ కింద కొంచెం కట్ చేశానండి. మా ఆంటీ చాలా పొట్టిగా ఉంటుంది. ఓల్డ్ నైటీ ఒకటి ఇస్తే దాని సైజుతో కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక నైటీని అయితే నేను ఇలా స్టిచ్చింగ్ చేసి కుడుతున్నాను. మనకు ఏ టాప్స్ అయినా లెంత్ ఎక్కువైనా కట్ చేసి కుడతాం కదా, ఒకే ఫోల్డింగ్లో కుట్టొద్దండి. 2 మడతలు పెట్టి టాప్ని కుట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది నైటీనే కదా, చాలా త్వరగా నేను కుట్టేస్తాను. ఎందుకు అంటే నాకు డబల్ కుట్లు వేయడము ఇలాంటివన్నీ అలవాటు అనమాట. నేను నా టాపు మా పిల్లల టాప్స్ కూడా నేను కుట్లు వేస్తూ ఉంటాను. విషుకి అయితే నేను ఒక 2 టాపులు కుట్టానండి. అవే అండి డ్రెస్సులు కుట్టాను. నాకు కూడా నేను మీషోలో శారీ తీసుకొని నాకు మా విషుకి మంచి డ్రెస్సులు అయితే నేను కుట్టుకున్నానండి. కింద ఫోల్డింగ్ చేయడం అయిపోయాక ఆంటీ నైటీ సైడ్ కుట్లు వేస్తున్నాను. కొంచెమే అండి, తను చాలా లావుగా ఉంటుంది. స్ట్రేట్గా ఒక కుట్టేస్తే సరిపోతుంది. నేనేంటంటే ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి కుట్టేసాను కింది వరకు. ఈ నైటీ అయితే అయిపోయిందండి. ఫోల్డింగ్ చేసి పక్కన పెడుతున్నాను. ఆంటీ నైటీస్ కలర్ చాలా బాగా తీసుకుంది. ఇప్పుడు పింక్ కలర్ నైటీ, దీన్ని కూడా సేమ్ యాస్టీస్గా 2 మడతలు ఫోల్డ్ చేసి కుడతాను. మీకు కనిపిస్తుంది కదా, మనం కుట్టిన క్లాత్ ఉంటుంది కదా, అది బయటికి కనిపించొద్దు అనమాట. మనం ఒకే మడత మీద కుడితే పోగులుగా లేస్తుంది. అదే 2 మడతల మీద మనం కుట్టేసామనుకో పోగులుగా ఏం లేవదు. చూడండి, నేనైతే ఇలా కుట్టేస్తున్నాను ఆంటీ నైటీని. నేను బీహార్కి వచ్చాక డబల్ కుట్లు వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానండి. ఇక్కడ బయట టైలర్స్ కూడా అందుబాటులో ఎవరూ లేకుండే. ఇంకా మా సార్ని అడిగి ఈ మిషన్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఫస్ట్ అయితే తను వద్దని చెప్పారు. నేను అన్నాను కదా, ఎప్పుడు కొత్త బట్టలు తీసుకున్నా ఇంటికి వెళ్ళి స్టిచ్చింగ్ చేసుకొని వస్తున్నాను. ఇక్కడైతే నువ్వు వెళ్ళట్లేదు కదా, ఎన్నిసార్లు బట్టలు అక్కడి నుంచి అక్కడికి మోయాలి అని చెప్తే నాకైతే ఈ మిషన్ కొనిచ్చారు. అప్పటి నుంచి నాకైతే కుట్లు వేసుకోవడం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆంటీ నైటీస్ అయిపోయినాయి కదా, నా టాప్ నేను స్టిచ్చింగ్ చేసుకుందామని తీసాను. ఇది చూడండి టాప్ ఎలా ఉందో. ఈ టాప్ అయితే నాకు చూడగానే నచ్చింది. ప్రైస్ వచ్చేసి 500 పడిందండి. 2 టాపులు తీసుకునేది కదా 1000 రూపీస్ అయితే తీసుకున్నారు వాళ్ళు. నేను మీడియం సైజ్ టాప్స్ తీసుకుంటానండి. కాకపోతే కొంచెం ఒక కుట్టు పడుతుంది నాకు. టాప్ సైడ్ నుంచి హ్యాండ్ దగ్గర నుంచి చెస్ట్ కింది వరకు నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. నేను నా డ్రెస్సులన్నీ దాదాపుగా లూజ్గానే వేసుకుంటానండి. అంత టైట్ ఏమి ఉండవు కాబట్టి నాకు ఒకటే కుట్టు సరిపోతుంది. మనము ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సులు కుట్లు వేస్తున్నప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి కుడతాం కదా, కొందరు చంక భాగం దగ్గరికి రాగానే అక్కడ ఆగకుండా అలాగే కొంచెం వంకర తిప్పినట్టుగా కుట్లేస్తారు. అలా కుట్లేయడం వల్ల మన చెస్ట్ దగ్గర మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. హ్యాండ్కి ఒకసారి స్ట్రేట్గా కుట్టేశాక చంక భాగం దగ్గరికి రాగానే నీడిల్ని దింపి కొంచెం స్ట్రేట్గా తిప్పేసి కుట్టేయాలండి. అలా వేస్తే టాప్స్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. నేను చూడండి ఈ టాప్ని చెస్ట్ వరకే నేను స్టిచ్చింగ్ చేశాను. ఎందుకు అంటే ఇక్కడ హిప్ దగ్గర కుచ్చులు వచ్చాయన్నమాట. మనం కుచ్చుల కిందికి కూడా కుట్లు వేసామనుకో స్టమక్ దగ్గర మొత్తం పట్టేసినట్టు వస్తుంది. అందుకే ఇలా కుచ్చులు వచ్చిన టాప్కి చెస్ట్ దగ్గర వరకే కుట్లు వేసుకోవాలి. కింద కుట్లు వేయడం వల్ల ఖచ్చితంగా స్టమక్ తక్కువనా కూడా ఎక్కువనట్టుగా కనిపిస్తుందండి. అంబరిల్లా టాప్స్ కానీ లేకపోతే కుర్చీలో ఫ్రాక్స్ కానీ కింది వరకు మనం స్టమక్ వరకు స్టిచ్చింగ్ అయితే అస్సలు చేయొద్దు. చెస్ట్ వరకే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఈ టాప్ స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది. దీన్ని అయితే ఫోల్డింగ్ చేసి నేను పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మెరూన్ కలర్ టాప్ తీసుకున్నానండి. ఇది కూడా అంతే, చెస్ట్ వరకే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మధ్యలో ఒక హిప్ బెల్ట్ వచ్చినట్టుగా వచ్చింది. ఈ టాప్ చాలా బాగుందండి ఇందాక దానికంటే. ఇది కూడా 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఈ టాప్కి కూడా కుచ్చులు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా నేను చెస్ట్ దగ్గర వరకే స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. చూడండి హ్యాండ్స్ దగ్గర నుంచి హార్మ్ హోల్ దగ్గర దాకా
కుట్టేసిన తర్వాత అక్కడ నీడిల్ కిందికి అని చెప్పేసి స్ట్రైట్గా తిప్పి నేను కుట్టేసుకుంటున్నానండి. ఇంట్లో స్టిచ్చింగ్ మిషన్ ఉండడం వల్ల మన డ్రెస్సులు, మన పిల్లల డ్రెస్సులు ఈజీగా కుట్టుకోవచ్చు. మనం చిన్నవి కుట్టుకున్నా కూడా మనం ఎంతో పెద్దగా వర్క్ చేసినట్టు, మన పని మనం చేసుకున్నట్టు ఫీల్ అయిపోతాము. అట్లా ఉంటుందన్నమాట సొంతంగా పనులు చేసుకుంటే. ఈ టాప్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. నేను మిషన్ని మా టీవీ దగ్గరనే పెట్టేస్తాను. స్పేస్ అయితే అంతగా ఉండదు. అందుకే మీకైతే ముందు నుంచి వీడియో అయితే చూపించలేదు. అంటే ముందు వైపు కెమెరా పెట్టి చూపించలేదు, సైడ్ నుంచే చూపించాను. ఆ తర్వాత ఇంకా సీజర్ పెట్టేశాను అనమాట. నేను ఇప్పుడు చిన్న సీజరే యూజ్ చేస్తున్నాను, ఓన్లీ థ్రెడ్ కట్ చేయడానికే కదా. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉంది కదా కవరు, దాంట్లో నేను చిన్న చిన్న క్లాత్స్ వేసానండి. తర్వాత థ్రెడ్స్ కూడా దాంట్లోనే పెట్టేస్తాను. ఇప్పుడు మిషన్లో నుంచి సూదిలో నుంచి దారం తీసేసాను. ఎందుకు అంటే మా పిల్లలు ఉన్నారు కదా, అప్పుడప్పుడు మిషన్ పైన కాలు పెడతారనమాట. వాళ్ళు తొక్కినప్పుడు దారం ఇంకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా, అందుకని నేను దారం తీసేసాను. ఆ తర్వాత మిషన్కి వచ్చిన కవరే అండి, ఆ కవర్ కూడా నేను పైనుంచి పెట్టేస్తాను. నేను అప్పుడప్పుడు మిషన్ యూజ్ చేస్తాను కాబట్టి ఇలా మిషన్ అంతా క్లోజ్ చేసేస్తాను. ఇది కూడా మిషన్తో పాటుగా వచ్చింది మిషన్ డబ్బా, పైనుంచి పెట్టేశానండి. మీరు చూస్తున్నాను కదా, నా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఈలోపు మా పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. చూస్తున్నారు కదా నా మిషన్ని ఎంత ఇరుకులో పెట్టేశానో. అటువైపు ఏమో చైరు, ఇటువైపు ఏమో టీవీ, మళ్ళీ టీవీ పక్కకు చైర్స్, అట్లా ఉంటుంది. స్పేస్ లేకుండానే ఆ ఇరుకులో నేను మిషన్ పెట్టేశాను. ఇప్పటిదాకా దాంట్లోనే సైడ్ కనుక్కొని నేను మిషన్ కుట్టేశాను కదా. చూసారుగా, ఇవ్వండి ఇవాంటి వీడియో. మా పిల్లలు పోయాకైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు, చూసారు కదా. వచ్చి వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.